రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగంలో పనిచేసే అవుట్ సోర్సింగ్ కార్మికులకు ఉద్యోగులకు తక్షణమే వేతనాలు పెంచాలని జేఏసీ చైర్మన్ ఈదల మోడీ మధుపాపు డిమాండ్ చేశారు. అలాగని ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు వర్తింపచేయాలని అన్నారు. న్యాయమైన డిమాండ్స్ పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్ జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం గుంటూరు కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ఇంజనీరింగ్ విభాగం అవుట్ సోర్సింగ్ కార్మికులు ఉద్యోగులు నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా మధుపాపు మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురైన ఇంజనీరింగ్ విభాగంలో పనిచేసే కార్మికులు ఉద్యోగులు సోమవారం నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్లారని ప్రకటించారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే తమ సమస్య ప్రభుత్వం దృష్టికి వెళ్లలేదని ఆరోపించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తమ సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అంతవరకు నిరవధిక సమ్మెను విరమించేది లేదని స్పష్టం చేశారు. వడ్డేశ్వరంలోని కమిషనర్ అండ్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంపత్ కుమార్ గారికి రాష్ట్రంలోని ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించిన నగరపాలక సంస్థలు పురపాలక సంఘాల్లో ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించిన సంఘాలు మొత్తం కలిసి జేఏసీగా ఏర్పడి సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. సమ్మె నోటీస్ ఇచ్చినప్పటికి కూడా ప్రభుత్వం చర్చలకు పిలవకపోగా విధిలేని పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ రంగంలోని ఇంజనీరింగ్ కార్మికులు సమ్మె బాట పట్టడం జరిగింది. ఈ సమ్మె ప్రభుత్వానికి కానీ టీడీపీ పార్టీకి కానీ వ్యతిరేకం కాదు. ఈ సమ్మె చేయడానికి కారణం ఏంటంటే అధికారుల తీరుకి వ్యతిరేకంగా ఈ సమ్మె చేస్తున్నాం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు అవుట్సోర్సింగ్ కార్మికులందరికీ కూడా వాళ్ళు ఎవరన్నా సాధారణ మరణం చెందితే వాళ్ళకి 2 లక్షల ఎక్స్గ్రేషియా ఇచ్చింది. అలాగే యాక్సిడెంటల్ డెత్ అయితే 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇచ్చింది. మా సంక్షేమాన్ని చూసిన టీడీపీ ప్రభుత్వం పట్ల మాకు గౌరవం ఉంది. ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం పట్ల కూడా మాకు గౌరవం ఉంది. మా ఈ సమ్మె మీద మాకు ఇంజనీరింగ్ విభాగంలో కార్మికులు 28 రకాల పనులు చేసే కార్మికులకి మొత్తానికి గత ప్రభుత్వం శానిటేషను అలాగే అండర్గ్రౌండ్ డ్రైనేజీ డ్రైవర్లకి మాత్రమే 6,000 రూపాయలు జీతం పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చి ఇంజనీరింగ్ విభాగంలో 28 రకాల పనులు చేసే వారిని మొత్తాన్ని గాలికి వదిలేసి సంక్షేమ పథకాలు కూడా ఇవ్వకుండా మమ్మల్ని అందరినీ CFMSI మాకు ఐడి ఇచ్చి గవర్నమెంట్ ఎంప్లాయీలుగా చూపించి సంక్షేమ పథకాలు ఇవ్వలేదు. ఈ విషయాలన్నీ కూడా మేము కమిషనర్ అండ్ డైరెక్టర్ గారికి వినతిపత్రాలు ఎన్నిసార్లు ఇచ్చినప్పటికి కూడా సమస్య పరిష్కారం కాకపోవడంతో అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఎన్నికల మేనిఫెస్టోలో అందరికి అవుట్సోర్సింగ్ కార్మికులందరికీ కూడా ఈ సంక్షేమ పథకాలు వర్తింపజేస్తామని చెప్పిన దాని మీద ఈ రిప్రజెంటేషన్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇవేవి కూడా నాకు తెలిసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళినట్టు అధికారులు లేదు. అందుకనే ఈ సమ్మె చేయడానికి మేము పూనుకున్నాం. ఈ సమ్మెలో ఇప్పటికైనా అధికారులు స్పందించి మన ముఖ్యమంత్రి గారి దృష్టికి గనక తీసుకెళ్ళి మా ఈ సమస్యలు కనుక ఆయన దృష్టిలో పెడితే మాకు ఈ సమస్యలన్నీ తీరుస్తారు ముఖ్యమంత్రి గారు, మా సంక్షేమం కోసం ఆయన ఆలోచిస్తారని చెప్పానని మేము ప్రగాఢంగా నమ్ముతూ ఉన్నాం. అయితే దీంతోపాటు మా డిమాండ్ ఏంటంటే మా అందరికి కూడా మెప్మా డిపార్ట్మెంట్కి సంబంధించిన అవుట్సోర్సింగ్ కార్మికులకు ఏదైతే హెచ్ఆర్ పాలసీ ఇచ్చారో ఆ హెచ్ఆర్ పాలసీని మాకు ఇవ్వమంటున్నాం. అలాగే మినిమం టైం స్కేల్ అన్నా ఇవ్వమంటున్నాం. లేకపోతే ఇప్పుడు మాకున్న జీతం మీద 6% సంవత్సరానికి 6% ప్రీమియం ఇంక్రిమెంట్ కలుపుతూ జీతాలు ఇవ్వమంటున్నాం. అలాగే సంక్షేమ పథకాలు మొత్తం తల్లికి వందనం లాంటి సంక్షేమ పథకాలు మొత్తం మా అవుట్సోర్సింగ్ కార్మికులు కూడా ఇవ్వమంటున్నాం. అలా కాకుండా గత ప్రభుత్వం ఏదైతే శానిటేషను అలాగే డ్రైవర్లు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వాళ్ళకి 6,000 రూపాయలు జీతం పెంచిందో